విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. మామూలుగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏ గెస్ట్కైనా పరిచయం అవసరం లేదు అని చెప్తాం. అయితే ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్కి పరిచయం అవసరం. ఎన్నో హిట్ సినిమాలకు, ఎన్నో హిట్ పాటలకు ఆయన మ్యూజిక్ అందించారు, లిరిక్స్ రాశారు, ఆయన గాత్రం అందించారు. ఇలా తన మ్యూజిక్ జర్నీలో ఎన్నో అచీవ్ చేసిన ఆయనకి నిజానికి రావాల్సినంత స్టార్డమ్ అయితే ఇంకా రాలేదు. వరికుప్పల యాదగిరి గారు ఇప్పుడు ఆయనతో మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన మ్యూజిక్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వరికుప్పల యాదగిరి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే సినిమా సంపంగి. అందులో ఓ పాట, సూపర్ హిట్ పాట. మీరు ఇప్పటికే చాలా దగ్గర ఆ పాట పాడారు, బట్ అదొక టెంప్లెట్ అయిపోయింది. మీరు ఆ పాట పాడితే మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఓకే, డౌన్. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఏ ఇంటివనితో మరి తనకి పేరు ఉందో మరి, ఏ ఇంటివనితో మరి నా ప్రియమైన సుందరి, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వెళ్ళేక ఆమెతో పాటు నా మనసును, అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వెళ్ళేక ఆమెతో పాటు నా మనసును, ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను, చూడకుండా ఉండలేను ఏం చేయను, ఏమో ఏ మెడల్లో దాగి ఉందోరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. సూపర్ సార్. చిన్నప్పుడు ఈ పాట వింటుంటే, అంటే మాకు అంత భావం తెలిసేది కాదు, కానీ ఆ వయసులో వింటుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు ఆ పాట ఎవరైతే పాడారో వాళ్ళ నోటి నుంచి ఇప్పుడు నేను డైరెక్ట్గా వింటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇదే సంపంగి సినిమాకి తీసుకున్నట్టయితే మీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఈ సినిమాకి. అంటే టైటిల్ కార్డు పడకపోయినప్పటికీ 4 పాటలకు పైగా మీ కాంట్రిబ్యూషన్ ఉంది. కొన్ని పాటలకి లిరిక్స్ కూడా రాశారు. ఇంత కాంట్రిబ్యూషన్ చేసినప్పుడు అంత పెద్ద హిట్ సినిమాకి టైటిల్ కార్డు పడకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు నేను సానాయి రెడ్డి గారి దగ్గరికి యాజ్ అ కంపోజర్గా, సింగర్గా వచ్చాను. అంటే నేను నాకు ఎక్కువ సింగర్ కావాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి కాంపిటీషన్ అయినా ఎక్కడ పాడినా కూడా చాలా మెచ్చుకునేవాళ్ళు పెద్దవాళ్ళు, ప్రైజ్ కూడా నాకే వచ్చేసేది. సో నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే నేను అప్పుడు మ్యూజిక్ ఎక్కడ నేర్చుకోలేదు, బట్ విని పాడడమే. కానీ అందరూ నన్ను మా ఊళ్ళో, మా కాలేజీలో జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అనేవాళ్ళు అనమాట. సో అట్లా ఆ కాన్ఫిడెన్స్తో ఇండస్ట్రీకి వచ్చి సింగర్ అవ్వాలని చాలా ఒక 96లో హైదరాబాద్ వచ్చి సింగింగ్ చేయడానికి, ఇప్పుడు నేను సింగర్గా తెలియాలని, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉందో తెలియదు, ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. సో నేనేంటంటే రోజు ఈనాడు పేపర్ చదివేవాడిని. దాంట్లో ఈ సాంగ్స్ కాంపిటీషను అది ఇది ఉండే, త్యాగరాయ గాన సభలో కానీ, రవీంద్ర భారతిలో కానీ. సో అక్కడికి వెళ్ళి కాంపిటీషన్లో పాల్గొనేవాడిని. అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు ప్రైజ్ రావాలని కాదు, నేను ఒక సింగర్ని ఉన్నాను అని హైదరాబాద్లో ఇప్పుడు ఒక 10 మందికి తెలిస్తే వాళ్ళు ఎవరికో చెప్పేస్తే నాకు అట్లా అవకాశం వస్తుందేమని చాలా ట్రై చేశాను. నేను పాడిన చోటల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ హైదరాబాద్లో కూడా.
ఎక్కడే నెక్స్ట్ డేలో పేపర్లో వచ్చేది నా పేరు, డిస్టిక్ సిటీ పేపర్లో. అట్లా ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే యాదిరెడ్డి గారి అడ్రస్ దొరికాక ఆయన ప్రేమపల్లికి అని ఒక సినిమా చేస్తున్నారని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళా. సో నేను బర్కత్పురాలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేసేవాడిని. సో ఆయన యాదిరెడ్డి గారి ఉండే ఇల్లు నల్లకుంటలో. సో ఆయన అడ్రస్ దొరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను పాటలు పాడతాను సార్, నన్ను సింగర్గా అవకాశం ఇవ్వండి అని అడిగా. సో సరే నేను పాడు అన్నారు. నేను ఒక పాట పాడాను, ఆయనకు నచ్చింది బాగా. నచ్చేసి నెక్స్ట్ డే రమ్మన్నారు. నెక్స్ట్ డే వచ్చాను. ఒక 5-6 పాటలు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాకు బాలు గారు అంటే చాలా ఇష్టం, యేసుదాస్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన పాటలు బాగా పాడేవాడిని. సో వాళ్ళ పాటలు ఏమైనా పాడితే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద అంటే వాళ్ళలాగా అనిపించవచ్చు, నా గొంతుకు ఏం స్పెషాలిటీ అనిపించకపోవచ్చు. అప్పుడేంటంటే నాకు కొద్దిగా కంపోజ్ చేసుకునే అలవాటు కూడా ఉంది అనమాట. అంటే నా పాటలు నేను బాణీ కట్టడం అలవాటు ఉంది. ఆ బాణీ కట్టే క్రమంలో నేను నోటికి ఏదో వస్తే అది రాసుకునేవాడిని. నా నోటికి అది సాహిత్యమా కాదో తెలీదు. సో రాసుకునేవాడిని, పాడేవాడిని అనమాట. ఆ 5 పాటలు వినిపించాను ఆయనకి. నేను రాసుకున్నవే, నేను కంపోజ్ చేసిన పాటలు వినిపించాను. వినిపించాక అందరూ అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా క్లాప్స్ కొట్టేసి చాలా బాగున్నాయి పాటలు అది ఇదని. నేను షాక్ అయ్యాను. అసలు పాటలు బాగున్నాయి, గొంతు బాగుంది అంటున్నారు, పాటలు బాగున్నాడు అని నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నాను, సింగర్గా వస్తే నాకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే నేను దానికి ప్రిపేర్డ్గా లేను. నాకు సింగర్ కావాలని బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో యాదిరెడ్డి గారు ఏంటంటే నీ పాటలు బాగున్నాయి, మన సినిమాకు ఒక 2 పాటలు యూజ్ అవుతాయి, అవి పెట్టుకుంటాము అంటే. పాటలు కాదు సార్, నేను సింగర్ కదా కావాలి, సింగింగ్ చేపిస్తాము, ఒక పాట నువ్వు పాడదువు కానీ ఇంకో పాట పెద్దవాళ్ళతో పాడిస్తాము అన్నారు. సరే ఓకే అని ఇంకా ఆయన అప్పటికప్పుడే నాకు 1500 ఏమో అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. ఫస్ట్ డేట్ సెకండ్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్? ఎస్, అంటే అడ్వాన్స్. దాని తర్వాత అది రికార్డింగ్ జరిగింది. రికార్డింగ్కి చెన్నై వెళ్ళారనమాట అంత టీం. వెళ్ళాక దానికి మ్యూజిక్ వచ్చేసి మన పాడుతా తీయగలో వాయించే కృష్ణ నీరజ్ గారు. ఓకే. వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారు మ్యూజిక్. సో అక్కడ ఏంటంటే వాళ్ళు చేసిన కంపోజింగ్ సేమ్ లేవు అందులో. నేను 2 పాటలు కంపోజ్ చేశాను, గంటాడి గారు 2 పాటలు కంపోజ్ చేశారు. ఇంకో పాట శశికళ గారని మన హేమచంద్ర గారి మదర్, ఓకే, ఆవిడ చేశారు. సో 5 పాటలు వేరే వాళ్ళు చేశారు, కానీ వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి వాళ్ళు పాడిచ్చారు పాటలు. నేను పాడాల్సిన పాట ఉన్నికృష్ణ గారితో పాడిచ్చారు, సాడ్ సాంగ్ అది. సో పాడిచ్చాక యాదిరెడ్డి గారికి ఏంటంటే ఆ అబ్బాయి పాడిన ఫీల్ రావట్లేదు మనకు, సో అతన్నే పిలిచి పాడిద్దామంటే వీళ్ళు అడ్డుపడ్డారు అనమాట. వద్దు సార్, పెద్ద ఆయనతో పాడిచ్చాక తీయకూడదు, బాగుంటుంది అని వాళ్ళని ఒప్పించి నన్ను నా పాట పెట్టుకోలేదు. వచ్చాక నాకు క్యాసెట్ వినిపించారు. అదేంటి సార్ నేను పాడాలి కదా పాట అది ఇది అంటే, సరే పాడిస్తామా, ఇప్పుడు ఇంకా టైం అయిపోలేదు కదా పాడిస్తామని అలా రిలీజ్ చేసేసారు. ఓకే. ఈ క్రమంలో ఇప్పుడు నేను కంపోజర్గా నా పేరు వేయరు, ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి. సింగర్గా నేను పాడలేదు. అవును. కాబట్టి ఇప్పుడు నేను డమ్మీగా రాసుకున్న లిరిక్స్ తీసేసుకున్నారు. ఇప్పుడు లిరిక్ రైటర్ అని నా పేరు వేసేసారు. ఓకే. సో నాకు నేను అనుకుంది ఏదో జరిగిపోయింది అక్కడ. సో యాదిరెడ్డి గారు అంటే కొంచెం ఆయన, సరే నా బాధపడకు, మనం రెగ్యులర్గా సినిమా చేస్తాం కదా, నీకు నెక్స్ట్ సినిమాలో పాడిస్తలే అని అనుకున్నట్టే బ్యాచిలర్స్తో పాడిచ్చారు. బ్యాచిలర్స్లో 2 పాటలు పాడిచ్చారు. సో ఆయన సంపంగి సినిమా చేస్తుంటే, సరే నువ్వు గంటాడి బాగా కంపోజింగ్ చేస్తారు కదా, మీరిద్దరు కలిసి కృష్ణ గిరి అని పేరు వేసుకొని మ్యూజిక్ చేయండి ఈ సినిమాకి అన్నారు. సో నేనేంటంటే నాకు ఇంకా సింగర్గానే ఒక రికగ్నైజేషన్ రాలేదు. వచ్చాక సరే నేను కంపోజింగ్ బాగా చేస్తాను ఓకే, బట్ నాకు ఇంకా స్టూడియో నాలెడ్జ్ లేదు. సో నాకైనా చేస్తే గీస్తే నేను సోలోగా చేస్తా. మీ కెరీర్ పీక్స్ అంటే మీరు మంచి ఎనర్జెటిక్గా ఉండి, ఆ స్టార్టింగ్లో ఉండి ఆ ఫైర్ ఉండి, ఒక గుడ్ వర్క్ అనేది డెలివరీ అవుతూ ఉంటుంది ఆ టైంలో. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఫైర్ ఉంటుంది, అంటే ఇప్పుడు లేదని కాదు, ఆ టైం వేరనమాట. అలాంటి టైంలో మీ వర్క్ అంతా ఇలా మూవీస్ రిలీజ్ కాకుండా ఇలాంటి స్ట్రగుల్స్లో పడిపోవడం అనేది కెరీర్కి బాగా మైనస్ అయింది. బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఎక్కడన్నా ఒక సినిమా ఫ్లాప్ అయినా
ఫ్లాప్ కంటే కూడా ఒక సినిమా ఆగిపోయింది అంటే ఆ టెక్నీషియన్ని కానీ ఆ డైరెక్టర్ని కానీ ఎవరు దగ్గరికి రానివ్వరు. అవును. బట్ మీరు ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా కోటి గారు, కీరవాణి గారు ఇలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరితో కలిసి వర్క్ చేశారు. మీకు ఆ యాక్సెస్ ఎలా దొరికింది? బ్యాచులర్లో హీరోగా చేశాడు సత్య అని. సార్ అతను సోలోగా సినిమా చేశాడు. సో ఆయన ఏంటంటే కీరవాణి గారిని మ్యూజిక్ పెట్టుకున్నారు. కీరవాణి గారు ఆఫ్టర్ అన్నమయ్య తర్వాత ఆయన మ్యూజిక్ చేసే సినిమా. సో ఆ సినిమాకి ఏంటంటే నేను ఇప్పుడు సత్య మేము అందరం ఇట్లా బ్యాచులర్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నా ఉన్న పాటలన్నీ పాడుకునేవాళ్ళం మేము మంచిగా. వాళ్ళందరూ మందు కొడుతుంటే నేను పాటలు పాడేవాడిని. నాకు మందు అలవాట్లేదు కాబట్టి పాటలు పాడేవాడిని. సో ఆ పాట ఒకటి నచ్చిన ఆమె నవ్వులుగోపేమని పాట ఆయనకు బాగా ఇష్టం సత్యకి. సో అరే నా సినిమాలో పెట్టుకుంటా ఈ పాట అంటే నేను అన్న నేను పాడితేనే ఇస్తా లేదంటే ఇయ్యనని చెప్పాను. నువ్వే పాడు, నేను కీరవాణి గారితో చెప్తాను, నువ్వే పాడు అని. సరేనా ఒకరోజు ఫైన్ డే కీరవాణి గారు అక్కడ సోమాజిగూడలో ఉండేవారు. అప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్తే ఆయన నేను పాడండి అని పాడిపించాను నాతో. నేను పాట పాడాక కీరవాణి గారు ఒకటే మాట అన్నారు, ఇంకేంటంటే మనకు ఒక సింగర్ కూడా దొరికిపోయాడు అన్నారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇంత పెద్ద మ్యూజిక్ సింగర్ అన్నారంటే మనం నిజంగా సింగరే, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అది జరిగాక తీరా రికార్డింగ్ స్టార్ట్ అయ్యాక అప్పుడు రామ్మ చిలకమ్మ అనే పాట హిట్ చిరంజీవి గారిది, ఉదిత్ నారాయణ సింగర్. చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉన్నాను కానీ అంత రిలీజ్ అవుతున్నాయి, హిట్ అవుతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని రిలీజ్ అవ్వట్లేదు. సో నాకు పెళ్ళయ్యాక మా చిన్నమ్మాయి పుట్టింది 2012. సో తను పుట్టినప్పుడు నాకు అసలు ఏం డబ్బులు లేవన్నమాట. ఒక ఫ్రెండ్ ఒక 70 రూపాయలు ఆటోకి ఇస్తే ఆటోలో తీసుకెళ్ళాను హాస్పిటల్కి. సో దాని తర్వాత నేను ఫీల్ అయ్యాను, ఇన్ని రోజులు అంటే నేను బ్యాచులర్గా ఎలా బతికినా ఓకే, జరిగిపోయింది, నేను ఇలా ఉంటే కరెక్ట్ కాదు, అసలు ఈ చిన్న సినిమాలు చేయొద్దు. అప్పటికి నేను ఒక తమిళ తెలుగు సినిమా చిన్న సినిమా చేస్తున్నా, అది 3 అడుగులు ముందుకు 10 అడుగులు వెనక్కి పడుతుంది. ఇట్లా కాదని ఇంకా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల నెంబర్లన్నీ గ్యాదర్ చేసుకుని అందరికి కాల్ చేయడం స్టార్ట్ అయింది అన్నమాట. సో సురేందర్ రెడ్డి గారికి కూడా చేస్తే ఆయన కాల్ తీయలేదు. అయ్యాక ఆయన సాయంత్రం కాల్ చేశాడు మళ్ళీ, ఎవరయ్యా అంటే నేను ఇట్లా వరకుప్పల యాదగిరి సార్, చిన్న చిన్న సినిమాల్లో మ్యూజిక్ చేశాను, ఒకసారి కలవాలి సార్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే, సరే రేపు ఆఫీస్కి వచ్చాను. అట్లా సురేందర్ రెడ్డి గారిని కలిశాక నేను చేసిన సీడీస్ అన్నీ ఇచ్చాను అనమాట. నేను ఇట్లా మ్యూజిక్ చేశాను సార్, నేను పెద్ద సినిమాలు కూడా చేయగలను సార్, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వెళ్తే, సరే నువ్వు ఎవరి దగ్గర చేసావు అసిస్టెంట్గా అంటే పర్టికులర్గా అసిస్టెంట్గా ఏం చేయలేదు సార్, బట్ నేను కోటి గారి దగ్గర ఆయన వర్క్ చూశాను, కీరవాణి గారి వర్క్ చూశాను, ఆయనతో 4 years జర్నీ చేశాను. సో దేవి గారిది కూడా ఒక సినిమా చేశాను సార్, ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సార్, నేను చేయగలను నమ్మకం ఉంది, మీకు అంత నమ్మకం లేకపోతే నా పాటలు వినండి, మీకు సౌండింగ్ నచ్చితే ఇవ్వండి సార్ అవకాశం, చేస్తాను. సరే ఓకే, నీ గురించి చాలామంది చెప్పారు నాకు, సరే చూద్దాం మనం అంటే, ఇప్పుడు ఉన్న పలంగా నీకు స్టార్ హీరో సినిమా అంటే కష్టం, ఒక 2-3 సినిమాలు నాతో ప్రయాణం అవ్వు. అప్పటికి సురేందర్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? రేసుగుర్రం సినిమా. అప్పటికి తమన్ లేడు. సో నా 2-3 సినిమాలు నాతో ట్రావెల్ అవ్వు, అప్పుడు మనకు వేవ్ లెంత్ ఏమైనా కలిస్తే చూద్దాము, డెఫినెట్గా ఇస్తాను నేను అన్నారు. సరే ఇంకా దాని తర్వాత ఒక 6 months తర్వాత దసరాకి రేసుగుర్రం ఓపెనింగ్ అయింది. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఓకే, నేను అనుకున్నాను సర్లే ఇంకా మనకు అవకాశం లేదు ఇక్కడ, ఇంకా నేను కష్టం కానీ ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ ఉంటే కష్టం, బతకలేను, ఇంటి దగ్గర పొలం ఉంది, పొలం చేసుకుని హ్యాపీగా అక్కడే ఉందామని అన్నీ రియల్గా చదివేసుకున్నా, అన్నీ పెట్టే బేడ అన్నీ చదువుకొని. అప్పటికి సానేంద్ర రెడ్డి గారు ఏంటంటే ఒక సినిమా చేస్తే ఆగిపోయింది, ఇంకో సినిమా వాళ్ళ అబ్బాయితో స్టార్ట్ చేశారు, 4 పాటలు రికార్డ్ అయ్యాయి, అది ఆగిపోయింది. సో ఆయన కూడా ఏంటంటే ఇంకా సినిమాలు చేయలేమయ్యా అది ఇది అన్నారు. సో మనం ఫస్ట్ అవకాశం ఇచ్చినా
మనకి ఇండస్ట్రీలో ఉన్న పెద్దది ఆయనే కాబట్టి ఆయనకి వెళ్ళి ఒకసారి చెప్పేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. నేను ఆయనతో మాట్లాడుతున్నా, ఇట్లా వెళ్ళిపోతున్నా సార్, నేను ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నా, ఇంకా సినిమాలు కష్టం సార్, నాకు చాలా కష్టం అయిపోతుంది లైఫ్ అని. అప్పుడు సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేశారు మళ్ళీ. ఓకే. చేసి ఎక్కడున్నావు యాదగిరి అంటే, నేను ఇక్కడే బంజారా హిల్స్లో ఉన్నా సార్, అర్జెంటుగా ఆఫీస్కి వస్తావా అన్న. నేను వెళ్ళా ఆఫీస్కి వెళ్ళాక అంటే నాకు ఒక థాట్ వచ్చింది, యాదగిరి ఇది నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేదంటే వద్దు, నో ప్రాబ్లం. నువ్వు పాటలు రాయడం కూడా రాస్తావు కదా, ఈ సినిమాకి నువ్వు పాటలు రాయి, ఎందుకంటే నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది, నువ్వు నాతో ఉన్నట్టు ఉంటుంది కదా అంటే మళ్ళీ మొదటికే వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ రిపీటెడ్. సరే నేను అన్నాను, ఓకే సార్ రాస్తాను, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు వెళ్ళిపోవడం కానీ వెళ్ళిపోతాం అనుకుంటాం కానీ మనం వెళ్ళలేం. సో నేనేంటంటే సరే, ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, అవును, సరే నా వర్క్ అన్నా ఆయన చూస్తారు కదా దగ్గరుండి, అలా ఏమైనా అవకాశం వస్తుంది సరే చేస్తాను సార్, ట్యూన్స్ రెడీగా ఉంటే రాస్తాను సార్, ట్యూన్స్ లేవు నువ్వే చేయాలి. సరే సరే సిచ్యువేషన్ అని చెప్పాను సార్. సిచ్యువేషన్ కూడా ఏం లేదే, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని దృష్టిలో పెట్టుకో, ఒక 4 ఫుల్ మాస్ నాకు డ్యూయెట్స్ కావాలి, ఎన్ని రోజులు టైం తీసుకుంటావు అంటే, సరే ఒక 1 వీక్ తీసుకుంటాను సార్. ఓకే 1 వీక్ 10 డేస్ తీసుకోండి. ఒక 5 డేస్ తర్వాత ఒక 6 సాంగ్స్ కంపోజ్ చేసుకొని వచ్చాను. 5 డేస్ తర్వాత 6 సాంగ్స్ రాసి కంపోజ్ చేసి తీసుకొచ్చారా? ఎస్. ఎలా పాసిబుల్ అయిందండి? అంటే ఎలాగైనా ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి నేను వర్క్ చేయాలని ఒక కసి స్టార్ట్ అయింది. ఓకే. అంటే సెకండ్ జన్మ అంటారు కదా, ఈ దీంతో అటో ఇటు తేలిపోవాలి ఇంకా అని కంపోజ్ చేసుకొని వచ్చాను. వచ్చాక ఆయన ఆఫీస్లోకి వచ్చి చాలా పాడు అన్నారు. ఇంకా నేను టేబుల్ మీద దరువు వేస్తూ పాడుతుంటే అక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఫుల్ డ్యాన్సులు, ఇంకా డాన్సులు అయిపోయి క్లాప్స్ కొడుతూ అసలు భలే ఉన్నాయి పాటలు, అసలు మామూలుగా లేవు. అలాగనే సురేందర్ రెడ్డి గారు అలా చూసి, అసలు ఏం టాలెంట్ ఉందా నీకు, అసలు ఎన్నాళ్ళు ఎక్కడున్నాయా, అది ఏదో చేస్తున్నా సార్ ప్రయత్నం. సరే నాకు ఈ పాటలు ఇచ్చేసి నేను బ్యాంకాక్ వెళ్తున్నా కంపోజింగ్కి, నేను మ్యూజిక్ డైరెక్టర్కి వినిపిస్తాను, నేను 15 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తా, కలుద్దాం అన్నారు. 15 రోజులు అయింది, నెల అయింది, కాల్ రాలేదనమాట. సరే 1 మంత్ తర్వాత నేనే కాల్ చేశాను సురేందర్ రెడ్డి గారికి. సరే ఏమైంది సార్, పాటలు ఏమన్నా అయ్యాయా అంటే, ఏం అవ్వలేదబ్బా, సరే నువ్వు రేపు పొద్దున ఒకసారి ఆఫీస్కి రా మళ్ళీ. సరే అని నాకు ఒక హంగేరీ లాంగ్వేజ్కి సంబంధించి ఒక పాట వినిపించాను. నాకు వినిపించి ఇందులో ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ తీసుకొని, అంటే నాకు యాజ్ ఇట్ ఈజ్ కదా, ఆ వర్డ్ మాత్రం తీసుకో, మనకు ఇప్పుడు అమ్మాయిని హీరో మోటివేట్ చేస్తాడు, దాంట్లో నాకు ఒక పాట కంపోజ్ చేసి రాసుకురా అని చెప్పారు. ఏంటి ఒక రకమైన కోపం వచ్చేసింది నాకు, అసలు పెద్ద సినిమాలో ఇలా ఉంటుందా అది అని వెళ్ళి, సరే అట్లా కాదు, ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను నీకు అని ప్రకాష్ రాజ్కి అల్లు అర్జున్ గారికి ఉండే ఎపిసోడ్ అంతా చెప్పారు. ఎపిసోడ్ అంతా నాకు చెప్పారనమాట. చెప్పి ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి నీ అమ్మ సినిమా చూపించాడు రా, అలాంటి ఒక పాట కావాలబ్బా అంటే, సరే ఓకే నేను అంతా నవ్వుకున్నాను. అంటే నేను కొంచెం అంటే నాకేంటంటే న్యాచురల్గా, అంటే చాలామందిని చూశాను నేను, పెద్ద పెద్ద రైటర్స్ని కూడా చూశాను, డైరెక్టర్లు వస్తే అట్లా ఉంటారు, నాకు ఎందుకో అది అన్యాచురల్ అనిపిస్తుంది, నేను చాలా న్యాచురల్గా ఉంటా. ఆయన చేసుకోవడానికి ఒక విధంగా నవ్వు వచ్చేసింది, ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని చేశాను అద్భుతం అది అన్నారు, ఇది కూడా అంతే ఉంటుందిలే అని ఒక నవ్వాను. అయితే వెళ్తూ ఒక మాట అడిగాను, సరే ఈ పాట అయినా ఉంటుందా అన్న. డెఫినెట్గా ఉంటుంది, ఇది నీ పాట ఎప్పు అన్నారు. సరే ఓకే అని ఇంటికి వెళ్ళి రూమ్లో లాగేసుకొని కంపోజ్ చేసుకొని పొద్దున్నే వచ్చేసాను 24 అవర్స్లో విత్ లిరిక్స్. లిరిక్స్ వచ్చేస్తే ఆయన లేరు, చెన్నై వెళ్ళిపోయారు. నేను కోడైరెక్టర్ని అడిగాను, సార్ ఇట్లా పాట చేసుకున్నారు, చేసుకొచ్చాను. అవునా అని ఒక నిమిషం ఉండి ఫోన్ చేస్తాను, ఫోన్ చేశారు. సార్ ఇట్లా యాదగిరి అంటే పాట చేసుకొచ్చాడు వినిపిస్తా అంటున్నాడు.
అవునా, సరే ఒక పని చేయండి, నాకు రికార్డ్ చేసి వాట్సాప్ చేయండి అన్న. వాట్సాప్ అప్పుడప్పుడే వస్తుంది అనమాట, 2011-12 ఆ టైంలో. నాకు అసలు స్మార్ట్ ఫోన్ కూడా ఉండేది కాదు నా దగ్గర. కోడ్ ఎడిటర్ రికార్డ్ చేసుకుని వాట్సాప్ చేశాడు ఆయన పాట. ఈ టేబుల్ మీద దొరవేసి రికార్డ్ చేసి పంపించగానే సరే అక్కడే కూర్చోమని ఆయన్ని, నేను ఫోన్ చేస్తాను. అయ్యాక సాయంత్రం కాల్ చేశారు నాకు. అదిగిరి నీ పాట ఓకే అయిపోయింది, నువ్వు చేసిన రిధమ్ తమనికి బాగా నచ్చేసింది, నీ పాట ఓకే, ఇంకా నేను వస్తున్నా ఉండ ఆఫీస్లో అన్నారు. అట్లా ఆ పాట నచ్చి నాతోనే పాడిద్దామనికి వేరే వాళ్ళు పాడి, దాని తర్వాత ఇంకో 2 పాటలు రేసు గుర్రం అనే టైటిల్ సాంగ్ నేనే కంపోజ్ చేశా. సినిమా చూపిస్తా నేనే కంపోజ్ చేశాను. పరేషాన్ కాదు, లిరిక్ రైటర్గా చేశారా? రేసు గుర్రంలో సినిమా చూపిస్తామా అది నేను కంపోజింగ్ అండ్ లిరిక్స్, టైటిల్ సాంగ్ కంపోజింగ్ అండ్ లిరిక్స్. స్వీటీ అనే సాంగ్ ఓకే ఆయన తమన్ గారు కంపోజ్ చేశారు, నేను లిరిక్ రాశాను దానికి. ఈ సినిమా టైంలోనేనా బన్నీ గారు అసలు ఎవరండి మీరు, ఇప్పుడు దాకా ఎక్కడున్నారు, మిమ్మల్ని పట్టుకుని ఆశ్చర్యపోయారంట ఆయన? ఎస్ అంటే అది సినిమా చూపిస్తా షూట్ జరుగుతుంటే సురేంద్ర రెడ్డి గారే రావాయా షూటింగ్ అని పిలిచారన్నమాట. అన్నపూర్ణలో సెట్ వేశారు. నేను సెట్కి వెళ్తే అక్కడ బన్నీ గారు డ్యాన్స్ చేస్తున్నారు. సురేంద్ర రెడ్డి గారు పరిచయం చేశారు, ఈయన సార్ ఈ పాట చేసిందంటే. అసలు ఏంటండి ఎక్కడున్నారు మీరు ఇన్నాళ్ళు, మీ లైఫ్ మారిపోద్ది అసలు, అది చాలా అసలు ఎక్స్ట్రాడినరీ, అసలు మీ లైఫ్లో నిలిచిపోతుంది ఈ పాట అని. అంతకుముందు షూట్ జరుగుతుంటే బన్నీ గారి ఫ్రెండ్స్ వచ్చారనమాట. వాళ్ళొక్క అంటే నా వాయిస్ మీదే షూట్ చేశారు పాట అంతా, ట్రాక్ నేను పాడాను. వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే, అసలు ఫస్ట్ టైం మన బన్నీకి కరెక్ట్ సూట్ అయింది కదా వాయిస్, అది అన్నారు. ఇంక మనం అనుకుంటే మన వాయిస్ ఉండిపోద్ది అనుకున్నాం, కానీ అది కూడా మన బ్యాడ్ లాగా వాయిస్ కూడా లేదనమాట. సరే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైతే మీ పాపని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా చేతిలో డబ్బులు లేక ఒక 100 రూపాయలు అప్పు చేసి అక్కడి నుంచి నేను ఒక స్టార్ సినిమాకి పనిచేయాలి, ఒక పెద్ద సినిమాకి పనిచేయాలి, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలన్న కసితో ఇన్నిసార్లు ప్రయత్నాలు చేసి ఆ రేసుగుర్రం సినిమాకి పనిచేశారు. బట్ ఆ రేసుగుర్రం సినిమాకి మీకు అమౌంట్ వచ్చిందా, టైటిల్ కట్ పడిందా? నాకు అంటే నేను అనుకున్న టైటిల్ పడలేదు. ఓకే, మళ్ళీ సేమ్ ప్రేమ పల్లకి లిరిక్ రైటర్గా వేశారు, ఈ సినిమా కూడా లిరిక్ రైటర్గా వేశారు. దానికి దీనికి తేడా ఏంటంటే, సరే అక్కడ డబ్బులు ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, ఇక్కడ కొంచెం అమౌంట్ ఆయన ఎక్కువ ఇచ్చారు. ఆయన ఇక్కడ సురేందర్ రెడ్డి గారు ఏంటంటే, ఎప్పుడైతే నా సినిమా చూపిస్తా ఓకే అయిందో అప్పుడే ఏంటంటే అడ్వాన్స్గా నాకు 1,00,000 రూపాయలు ఇప్పించారు. సూపర్. అంటే ప్రొడ్యూసర్కి చెప్పి, ఈయన మన సినిమాలో 3 పాటలు చేస్తున్నాడు, ఓకే, ఈయన ఓన్లీ లిరిక్ రైటర్ కాదు, ఈయన చాలా వర్క్ చేస్తాడు మ్యూజిక్కి, ఈయన కంపోజర్ కూడా, కాబట్టి మనం ఈయనకు లిరిక్ రైటర్కి ఇచ్చినట్టు డబ్బులు ఇవ్వకూడదు, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇప్పించారు నాకు. నేను 1,00,000 రూపాయలు ఫస్ట్ టైం చూసింది అప్పుడే, అంటే ఇండస్ట్రీకి వచ్చాక. అప్పటికి 2012 అంటే ఆల్మోస్ట్ 14 ఏళ్ళు, 98లో వచ్చాను నేను, అంతే కదా, 14 ఇయర్స్ తర్వాత 1,00,000 రూపాయలు చూశాను నేను. ఓకే, ఫస్ట్ టైం ఆ సినిమాకి. ఆయన ఇంకెక్కువ చెప్పారు, ఆయన పాటకి 1,00,000 రూపాయలు ఇవ్వండి, 3 పాటలకు 3 లక్షలు అంటే ఇచ్చేసేయండి ముందే అన్నారు. కానీ వాళ్ళ లెక్కలు ఉంటాయి కదా, వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి, మీరు ఏ పాటలు రాశారు అని నన్ను ఇంటర్వ్యూ తీసుకొని, ఏమేం పాటలని అడిగి, సంపంగి అది ఇదని అడిగి ఇంటర్వ్యూ తీసుకొని చివరికి 1,00,000 రూపాయలు చెక్ పంపించారు. మొత్తం మీ పాటలని డెలివరీ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఏంది? వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి నన్ను డెలివరీ అయ్యింది, బట్ ఏంటంటే ఇప్పుడు ఈయనకు 1,00,000 రూపాయలు ఇచ్చేంత ఉందా లేదా, ఈయనకు సీన్ ఉందా అనేది ఒకటి వాళ్ళు కనుక్కోవడానికి నన్ను పిలిచి, ఆఫీస్కి పిలిచి, నువ్వు ఇంతకుముందు ఏ పాటలు చేశావు, నీవేం పాటలు ఉన్నాయి అని నేను చెప్తా ఉంటే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి, ఓకే ఆయన ఈ సినిమా చేశాడు, సంపంగి అని పెద్ద హిట్ ఉంది, సరే ఓకే అని. అట్లా నాకు ఒక పాటకి 50,000 కోడ్ చేసి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత కొన్ని 45,000 ఇచ్చారు 1,00,000 తర్వాత. ఓకే, ఆ సినిమాకి ఎక్కువ రెమ్యునరేషన్ నాకు. తర్వాత సురేందర్ రెడ్డి గారి ధృవ సినిమాకి వచ్చినట్టున్నారు మీరు. కిక్ 2 చేశాను వెంటనే. కిక్ 2 చేశాక, కిక్ 2 సినిమాకి ఏంటంటే బాబీ గారు పవర్ సినిమా చేస్తుంటే ఇట్లా మనకు ఒక
కంపోజర్ కావాలి, కంపోజర్ కమ్ లిరిక్ రైటర్ కావాలి ఎవరున్నానంటే రేసుగురం శ్రీనివాస్ రెడ్డి అని ఒక కోడైటర్ ఉంటాడు. ఆయన బాబీ గారికి తెలుసు అనమాట. సో మా సినిమాలో అసలు బ్రహ్మాండంగా కంపోజ్ చేసాడు 2 పాటలు. ఆయన్ని చెప్తా పిలిపించండి అంటే ఆయన పిలిచి ఇట్లా కంపోజ్ చేయాలి తమ్ముడు అది అంటే సార్ చేస్తాను, నా పేరు వేస్తారా సార్ అన్న. పేరు కష్టం తమ్ముడు కానీ సార్ నీకు డబ్బులు ఇప్పిస్తాను నేను, అమౌంట్ ఎక్కువ ఇప్పిస్తాను నువ్వు చెయ్యి అన్నా. సరే నేను ఒక పాట సిచ్యువేషన్ చెప్తే దానికి 3 పాటలు కంపోజ్ చేసుకొని వెళ్ళా. ఒక సిచ్యువేషన్ 3 పాటలు చేశా. ఆయనకు 3 నచ్చేసినాయి అనమాట. ఓకే, 3 నచ్చేసినాయి. అది వెళ్ళి ఒక పాట సెలెక్ట్ చేసుకొని తమన్ గారి దగ్గరికి వెళ్ళాక ఆయన నాకు తెలియదు అంటే ఆయన ట్యూన్ ఇచ్చారా నాకు తెలియదు. నేను అంటే బాబీ గారిని అడిగాను ఏంటంటే సార్ మరి తమన్ గారు ఒప్పుకుంటారా నేను చేస్తే? లేదు లేదు తమన్ అట్లా ఏమన్నాడు, చాలా మంచోడు, నేను చెప్తే వింటారు అని. దానికి రాక్లైన్ వెంకటేష్ అని ప్రొడ్యూసర్ కన్నడ. సో ఆయన బాబీ గారు నేను చెప్పుకుంటాను నువ్వేం టెన్షన్ పడకన్నా. సో నన్ను హయాత్కి తీసుకెళ్ళి ఆ పాట వినిపించమన్నారు. తమన్ గారు కొంచెం హ్యాపీగా లేరు. సరే ఏంటి బాబీ అసలు నేను చేసిన పాటలు అప్పుడే బోర్ కొట్టేసినాయా, నేను ట్యూన్ ఇచ్చాక ఆయనతో వేరే ట్యూన్ ఎలా చేయిస్తారు మీరు అది ఇదని కొంచెం మాటలు నడిచినాయి. తర్వాత ఇంకా ఆ పాట చెప్పండి సార్, ఏ పాటకి మీరు పనిచేశారు? నేను చేసింది అదే బద్మాషు పిల్ల బేకారు పుల్ల నీ కడుపుగాల నాగం చేసినవే గత్తర రాను నిన్నెత్కపోను నీ నోట్ల మన్ను ఆగం చేసినవే జాతకం మార్చుతనని రింగులు దొడిగినవే చిత్తుగా నన్నే నువ్వు ఆగం చేసినవే తెల్ల తోలు పోరి ఓ సోసి మాటల మారి దొంగ చూపుల చోరి నన్ను పిచ్చోని చేసినవే పప్ప 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 పర పప్పర పప్ప పప్ప ఈ పాట చేశానమాట. సో ఆయన జనరల్గా ఎవరికైనా వస్తుంది కదా, ఇప్పుడు నేను కంపోజర్ అయ్యి వేరే వాళ్ళు చేస్తే నాకు కూడా నచ్చదు కదా. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పాట ఫస్ట్ తమన్ గారు చేసినప్పుడు అంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ ఒక ఆల్రెడీ వేరే సాంగ్ ఉంది అలాంటి సిమిలర్గా కావాలి కానీ అలాగే ఉండకూడదు అనుకొని మిమ్మల్ని పిలిచారు, అది నచ్చక అని చెప్పి తెలిసింది. లేదు అది ఆ పాట కాదు, ఇది ఈ పాట చేశాక ఇది ఎలాగోలా ఆయన ఒప్పించి చేశారు. ఓకే, అది తర్వాత రవితేజ గారు వచ్చి తమన్ గారికి మాట్లాడితే అప్పుడు ఆయన ఓకే ఆయన ఒప్పుకొని చేశారు. తర్వాత ఇంకో పాట ఏంటంటే సాడీకే పాల్సా అని ఒక పాట హిందీలో బాగా హిట్ అయింది. ఆ పాట లాంటి పాట అడిగినట్టున్నారు. సో అప్పుడు నన్ను బాబీ గారు పిలిచి ఈ పాట ఉంది కదా తమ్ముడు కొంచెం అంటే రవి గారికి బాగా నచ్చింది, నువ్వు అంటే ఆ పాట కాపీలాగా ఉండకూడదు, నువ్వు అలాంటి పాట ఏదైనా కంపోజ్ చేసుకురాను సిచ్యువేషన్ చెప్పారు నాకు. ఇట్లా చాలా రోజుల తర్వాత ఫోన్లో కలుస్తారు అది ఇది. నేను ఏంటంటే మరి సార్ ఇప్పుడే ఆ పాటకే గొడవ అయింది కదా మరి ఆయన ఏమంటారు అంటే పర్వాలేదు నేను చెప్పుకుంటా కదా నీకు ఎందుకు అది ఇది అని. సరే ఏంటి నాకు ఈ గొడవ అనుకొని టెన్షన్గానే చేశాను. చేస్తుండే అంటే నాకు బీజిఎమ్స్ చేయడం కూడా అలవాటు, బీజిఎమ్స్ రిథమ్స్ అన్నీ వచ్చేస్తాను. ఒక విజిల్ బిట్టు కంపోజ్ చేశాను దానికి ఆ పాటలో బీజిఎమ్స్లో. అది రవితేజ గారికి బాగా నచ్చింది అనమాట ఆ విజిల్ బిట్. అసలు అదిరిపోయిన పాట, సూపర్, అసలు ఈ పాట పెట్టేస్తున్నాం మనం. తమన్ గారు బాగా ఫీల్ అయినట్టున్నారు. తమన్ గారు ఇక అలా చేయట్లేదు, ఇంకా అవాయిడ్ చేసేస్తున్నారు. సో అప్పుడు బాబీ గారు రవితేజ గారు నన్ను షూటింగ్కి పిలిచారు. పిలిచి బాబీ గారు ఏమన్నారంటే తమ్ముడు ఈ పాట నువ్వే మ్యూజిక్ చేసేసి అంటే లేదు సార్ నేను చేయను, ఎందుకంటే నన్ను పిలిచింది మీరు రైటర్గా, సరే కంపోజింగే నేను భయపడుతూ చేశాను బాగోదు సార్, ఇప్పుడు ఆయన మ్యూజిక్ ఉన్నప్పుడు నేను పాట అట్లా ఆయనకు తెలియకుండా చేయకూడదు సార్ బాగోదు. మరి ఏంటి బ్రదర్ ఆయన చేయనంటున్నాడు,
మీరు చేయకూడదు అంటున్నారు. నువ్వేమో చేయకూడదు అంటున్నావు, రవి గారికి మా పాట నచ్చింది అంటే. అయితే రాకిలేని వెంకటేష్ గారు ఏంటంటే ఆయన ఒక కన్నడ మ్యూజిక్ డైరెక్టర్, చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసి ఇట్లా యాదగిరి అని ఒక పాట కంపోజ్ చేశాడు, దానికి నువ్వు ఆర్కెస్ట్రేషన్ చేసి అని నన్ను పంపించారు. నేను అన్నాను, సార్ బాగోదు సార్ అట్లా, నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళిపో అన్నాను. చేశాక కూడా నచ్చలేదు. సరే ఇంకా నేను అన్నాను, సార్ ఇట్లా కాదు, నేను తమన్ గారి దగ్గరికి నేను వెళ్తా, నేను వెళ్ళి ఒప్పిస్తా. మీరే చెన్నై వెళ్ళి ఒప్పించారు. సరే 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 బ్రదర్, నువ్వు వెళ్ళు, నువ్వు ఏం మాట్లాడుతూ మాట్లాడు, ఒప్పించి నువ్వు పాట చేసుకురా అన్నాడు. నేను వెళ్ళి కూర్చొని తమన్ గారితో, లేదు భయ ఏముంటుంది, మీరు ఎన్నో పాటలు చేస్తుంటారు, ఈ పాట మీరు చేయాలని ఎవడు అనుకుంటాడు, ఉన్న పాటల్లో ఇంకో పాట చేయండి, నా కోసం చేయండి, ఎందుకంటే మీరు చేస్తే, ఈ పాట చేస్తే నాకు కొన్ని డబ్బులు వస్తాయి, ఆ విధంగా నాకు హెల్ప్ అవుతుంది, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, మీకు పోయేది ఏముండదు. ఇప్పుడు 100 మంది 100 అనుకుంటారు, మీకు చేసిన పాట కూడా చేయలేదు అంటారు, చేయకున్నా కూడా చేసింది అంటారు, అది మీకు పోయేది ఏముండదు, నా కోసం చేయండి అని చేస్తే, సరే బ్రదర్ చేద్దామని అప్పుడు ఇంకా కీబోర్డ్ ప్లేయర్ దగ్గర కూర్చొని అంతా పాడిచ్చేశారు. అలా ఆ పాట బయటకు వచ్చింది అనమాట. అంటే ఎలా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్ తమన్ గారి విషయంలోనే, సురేందర్ రెడ్డి గారు తమన్ గారి మధ్య ఇలాగే ఒక ఇన్సిడెంట్ నడిచింది, వాళ్ళ మధ్య చిన్న మనస్పర్ధలు వస్తే మీరే అక్కడ కూడా సాల్వ్ చేశారని చెప్పి తెలిసింది. అండ్ అక్కడ నేను సాల్వ్ చేయలేదు, బట్ ఒక సలహా ఇది ఇచ్చాను, అంటే ఎథికల్గా, అంటే కిక్ టు టైంలో కొంచెం తెలియదు వాళ్ళిద్దరికి ఏ ఇష్యూ జరిగింది నాకు తెలియదు. బట్ సురేందర్ రెడ్డి గారు ఏంటంటే, నేను అప్పటికి రేస్ గుర్రం కంపోజ్ చేశాను కాబట్టి ఆయనకు, అంటే తమన్ గారికి ఉన్న బిజీలో మేబీ ఆయన కనెక్టెడ్ ట్యూన్స్ ఇవ్వలేదేమో తెలియదు ఆ పర్టికులర్ మూవీ. సో సురేందర్ రెడ్డి గారు ఏంటంటే, యాదగిరి ఆ సిచ్యువేషన్కి ఏం పాట చేసావు చెప్పు అది అని. నేనేంటంటే అప్పుడు ఇక నాకు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కొనిచ్చింది ఆయనే, సురేందర్ రెడ్డి గారే. నేనంటే అప్పుడు ఇంకా మాకు వాట్సాప్ కనెక్షన్ ఎక్కువ. ఆయన మెసేజ్ ఏంటి ఆ పాటకి ఏం చేసామంటే, ఇంకా నేను సరే ఆయనకి ఏదో కావాలి, నాకు అప్పటికప్పుడు ఏదో వస్తుంది కంపోజ్ చేసి రికార్డ్ చేసి పంపించేవాడిని. ఆయనకు బాగా నచ్చేది అనమాట. ఆయన ఒక రోజు నన్ను పిలిచేసి, అంటే ఈ గొడవ జరుగుతున్న విషయం నాకు తెలియదు, ఓకే వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది నాకు అసలు ఏం తెలీదు. అయితే ఒకరోజు నన్ను పిలిచి చక్రి దగ్గరికి వెళ్దాం రా అన్నారు. అదేంటి సార్ చక్రి అంటే, నువ్వు రా అని తీసుకెళ్ళారు. చక్రి దగ్గర ఏదో పాట విన్నారు, వచ్చేసావు. తర్వాత మన సాయి కార్తిక్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఏదో పాట విన్నా, వచ్చేసాం. తర్వాత ఒక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఒక పాట నాకు పంపించాడు. అదేంటంటే నేను ఒక పాట కంపోజ్ చేశాను, అది ఆయనకు బాగా నచ్చింది ఆ సిచ్యువేషన్కి. అలాంటి అది చేయమని ఈయన, ఈ పాట చేయమని ఈయన, నేను అంటే తమ్మన్ గారికి కోపం వచ్చేసింది. అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, రేస్ గుర్రం పాట నేను చేశానని నేను ఎవరికి చెప్పలేదు, నేను నా నోటితో ఎవరికీ చెప్పలేదు. సురేందర్ రెడ్డి గారు, బన్నీ గారు, ఇండస్ట్రీ అందరికీ చెప్పేశారు. ఓకే, ఆయన జనరల్గా ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు ఆయన దగ్గర ఎల్లుంటుంది కదా న్యూస్, అవును, అంటే ఈడేది చేసినా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇది చేస్తే వానే అనుకుంటారు, ఎవరికైనా ఉంటుంది అది. ఇప్పుడు నేనేదో పాట రాసి నేను వేరే వాళ్ళ పాట తీసుకొని నేను చేస్తే, ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు మీరు చెప్పేస్తారు కదా, అట్లా జరగకూడదు, నేను ఎందుకు చేయగలను కదా, నాతో ఎందుకు చేయట్లేదు అని ఆయన కోపం. అట్లా ఇద్దరికి ఇప్పుడు ఒక తెలియకుండానే ఒక యుద్ధం స్టార్ట్ అయింది, నాకు తెలియదు ఆ విషయం. సో సురేందర్ రెడ్డి గారు ఒకసారి పిలిచి నాకు ఒక పాట వినిపించాడు. అంటే నేను చేసిన పాటని తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేశాడు నాకు వినిపించాడు. బాగానే ఉంది సార్ అన్నా. ఇప్పుడు నేను తమన్ వద్దనుకుంటున్నా, ఎందుకంటే అతను నా ఫోన్ తీయట్లేదు, అది అవాయిడ్ చేస్తున్నాడు. నాకేంటంటే నువ్వు కంపోజ్ చేస్తే నాకు సిచ్యువేషన్ అంతా కనబడుతుంది, నాకు అతను అంటే మనసు పెట్టి చేయట్లేదేమో అనిపిస్తుంది, నువ్వు చేసినా ఆయన తీసుకోవట్లేదు,
నాకు వర్క్ ఆగిపోతుంది. ఎలా ఇప్పుడు నేను ఇప్పుడు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం బాగా చేశాడు, నీకు దగ్గరగా చేశాడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే నీకు చెప్తున్నా, యాక్చువల్గా కిక్ 2 సినిమా నేను చేయాలి మొత్తం మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన రేస్ గుర్రంలో బాగా ఇంప్రెస్ అయ్యి నువ్వు నెక్స్ట్ రవితేజ సినిమా నువ్వు చేస్తున్నావు అని చెప్పేశారు అనమాట. ఓకే. రవితేజ ఎవరు కూడా ఇంప్రెషన్ ఉంది, పవర్ ముందు జరిగింది కాబట్టి. సో చేస్తున్నా ఇద్దరు అనుకున్నారు, నాకు అనౌన్స్మెంట్ కాలేదు. సో ఏమైందో మళ్ళీ తమన్ గారిని పెట్టుకున్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమా నీకే ఇవ్వచ్చు జాగిరి, బట్ ఈ సినిమా నేను ఎవరిని అనౌన్స్ అయ్యాక నీకు ఇస్తే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ కూడా లేదు నీకు ఇవ్వడానికి. సో ఈ సినిమా నీకెందుకు ఇవ్వట్లేదు, నిన్ను పెట్టుకొని వేరే వాళ్ళతో వేస్తున్నాను నువ్వు అనుకోవద్దు. నేను ఇది రీజన్ నేను నీకు ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు చెప్పు నేను ఎవరికి వెళ్ళాలి అంటే, అప్పుడు నేను చెప్పాను సార్ ఇప్పుడు అంటే తమన్ ఏ పొజిషన్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఇప్పుడు తమన్ పేరు మీ సినిమాకి అనౌన్స్ అయ్యాక మనం వేరే వాళ్ళని పెట్టుకోవడం బాగోదు సార్. ఆయనకు నష్టం ఎంత జరుగుద్ది అదనేది పక్కన పెట్టేసేయండి. వన్స్ అనౌన్స్మెంట్ అయ్యాక తీసేయడం అనేది బాగుండదు సార్. మనం తమన్తో మాట్లాడుకుందాం సార్, మాట్లాడితే చేస్తాడు, అట్లేం లేదు కదా అంటే. అప్పుడు సరే, అప్పుడు నన్ను ఒక 2 నెలలు అక్కడే పెట్టేశాడు చెన్నైలో. ఓకే. సో అట్లా జరిగింది కిక్ 2. అంటే ఎలా సాల్వ్ అయింది అది? అది చెప్పాను నేను, అట్లా తీయకూడదు సార్, బాగోదు. మళ్ళీ తమన్ కూడా ఏంటంటే అంటే సురేందర్ రెడ్డి నాకు క్లోజ్ కదా, చేయకపోతే బాగుండదని అతను కూడా కొంచెం అంటే వేరే పెద్ద ఆయన ద్వారా మాట్లాడియడం అలా చెప్పొచ్చు, అది జరిగింది. అట్లా జరిగింది. సో నేనేంటంటే నేను ఎథికల్గా ఏమనుకున్నాను అది చెప్పాను. ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటే ఏం చేస్తారో నాకు తెలీదు, బట్ అది అట్లా చేయడం నాకు నచ్చలేదు. ఇప్పుడు ఆయన అనౌన్స్ చేశాక మనం ఆయన పెద్దనా చిన్న అని పక్కన పెట్టేసేయండి. ఈవెన్ మీరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి కూడా తీసేయకూడదు సార్. ఇప్పుడు మీరు ముందు అనుకోనే చేస్తారు కదా, ఇప్పుడు ఆయన టాలెంట్ చూసే చేస్తారు, ఆయన చేయగలరని చేస్తారు. ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు సినిమాలు అంటే 100 రకాల ఇబ్బందులు వస్తాయి సార్. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు కొన్ని పనులు అనుకుంటాం, అలా జరగవు, జరిగే వరకు చేస్తాం అంతే. ఇప్పుడు ఎలా ఉంది తమన్తో మీ అసోసియేషన్? తమన్తో నాకు ఏం అసలు అంటే మా ఇద్దరికి గొడవలు అట్లా ఏం లేదు. అంటే వర్క్ పరంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు తమన్ ఏంటి, నా ట్యూన్ తీసుకొని ఈయన పేరు వేయకూడదని ఆయనకి ఏముండదు. అంటే తమన్కి ఏంటంటే నేను చేయగలను కదా, నేను చేస్తాను, నేను చేసే వరకు ఆగండి అని ఆయన అనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళకేంటి, ఫాస్ట్గా మనకు టైంకి ఇవ్వట్లేదు, వేరే సినిమాలకు బిజీ ఉంటే మన సినిమాకి ఇవ్వట్లేదు అని వీళ్ళు అనుకుంటారు. ఈ మధ్యలో ఇవి జరుగుతాయి తప్ప పర్సనల్గా మాకు అలాంటి అసలు ఏమీ లేదు. అసలు తమన్ కలిస్తే నేను మంచిగా మాట్లాడతా, ఆయన మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాకి తమనే ఫస్ట్కి అది రిథమ్ ప్లేయర్. ఓకే. నేను మ్యూజిక్ డైరెక్టర్గా, ఆయన రిథమ్ ప్లేయర్గా చేశాడు ఒక పాటకి. అప్పుడు ఆయన సాయి అవును చేశాడు. అట్లా మాకు అసలు అలాంటివి ఏం లేవు. తమన్ ఇప్పుడు కలిసినా మంచిగా మాట్లాడతాడు, నేను మంచిగా. అంటే ఇది వర్క్ పరంగా వచ్చేవే కానీ ఈ గొడవలు పడి విడిపోయే అంత ఏం ఉండదు. ఇప్పుడు ఇండస్ట్రీలో గోస్ట్ రైటర్ అనే కూడా వింటుంటాం. గోస్ట్ రైటరు, ఈ సినిమాలకు పనిచేసాం, ఆ సినిమాలకు పనిచేసాం, మాకు టైటిల్ కార్డు వేయలేదు, ఇలాంటి వర్డ్స్ వింటుంటాము. మీరేంది గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్? అట్లనే అనుకోవచ్చు. ఇప్పుడు అంటే నేను ఫస్ట్ నుంచి మ్యూజికల్గా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నేను చేసిన సినిమాలలో 90% నేను కంపోజ్ చేసిన పాటలే ఉంటాయి, బట్ నా పేరు ఉండదు. నేను ఒక్క దేవి గారికి తప్ప అందరు మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేశాను, ఇంక్లూడింగ్ కీరవాణి సార్. ఓకే. అంటే నచ్చిన ఆయన పేరు మీద ఉంటుంది కాబట్టి ఆయన కూడా చేశాను కదా. అంటే నా డౌట్ ఏంటంటే మీలాగా ఇంకెవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఉండొచ్చు. అంటే ఇప్పుడు గోస్ట్ రైటర్ అనేది చాలా క్యాజువల్, జనరలైజ్డ్, ఖచ్చితంగా ఉంటారు. సో నా డౌట్ ఏంటంటే గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటుందా? మీరు క్రియేట్ చేసుకున్నారా ఇండస్ట్రీలో, లేకుంటే ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటుందా? అంటే అంటే నేను వచ్చే ముందు ఏం జరిగింది మ్యూజిక్లో అనేది నాకు తెలీదు, కానీ ఉండొచ్చు. నేను ఒక చిన్న ఒక పెద్ద మ్యూజిక్ మన తెలుగులోనే చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆయన పేరు చెప్తే
ఇంకా ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని అంటారు. అక్కడ ఒక విషయం విన్నా నేను, అది రియల్ కాదు నాకు తెలీదు. ఎవరైతే ఆ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి చాలా క్లోజ్గా పిఏ లాగా అసిస్టెంట్గా ఉండేవాడు అతను చెప్పిన విషయం ఇది. ఓకే. అది రికార్డింగ్ జరుగుతుంది. వయలెన్స్ వచ్చారంట, 50 మంది వయలెన్స్ వచ్చి వాయిస్తున్నారు. వయలెన్స్ వాయిస్తుంటే అందులో ఒక వయలినిస్టు మలయాళీ అనమాట. ఆయన వచ్చేసి ఈయన దగ్గర, అరే ఈ పాట ఎక్కడన్నా విన్నట్టు అనిపిస్తుందా నీకు అన్నారు. లేదే ఆయనే కంపోజ్ చేశారు. లేదురా, మలయాళంలో నేను మ్యూజిక్ చేసిన సినిమాలో ఈ పాట నాదిరా అంటే షాక్ అంట. పాట విని అవును ఒరిజినల్ పాటే అంటే ఈయన వెళ్ళి, సార్ గురుగారు ఇట్లా ఈ పాట ఆయనే అంట. అవునా, ఎలా జరిగిందంటే, అవునరా కావాలనే పెట్టాము, ఆయన పెట్టి చెప్పేసి ఇప్పుడు ఆయన పెద్ద తెలుగులో తెలియదు కదా చెప్పేసి అని చెప్పి అలా జరిగినవి ఉన్నాయి. గోస్ట్గా అంటే అసిస్టెంట్లు చేసినవి పెట్టుకున్నారా నాకు తెలియదు. అదే నాకు కొత్తగా ఉంది మీ జర్నీ అయిన తర్వాత. అంటే నేను జనరల్గా సింగర్ కాబట్టి కంపోజింగ్ చేస్తా కాబట్టి అట్లా జరిగింది. ఏక్ నిరంజన్ ఒక సినిమా ఉంటుంది ప్రభాస్ గారిది. దాంట్లో ప్రభాస్ విలన్స్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తా ఉంటాడు. అదే ఈ జాబ్ భలే ఉంది అంటే, ఎలా ఈ జాబ్ వచ్చింది నీకు అంటారు. ఈ జాబ్ నాకు ఎవరు ఇవ్వలేదు, నేనే క్రియేట్ చేసుకున్నాను అని చెప్పి చెప్తారు. మీ జర్నీ అలాగే ఉంది. అంటే ప్రాబ్లం ఏంటంటే నాకు తెలిసి నేను సినిమా మన తెలుగు అని కాదు, తెలుగులో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనేవాళ్ళు, పెద్ద హీరోలు అనేవాళ్ళు, స్టార్ హీరోలు కానీ ఇప్పుడు టాలెంట్ని, వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళని పెట్టుకోవడానికి భయపడతారేమో తెలియదు. ఎందుకంటే వాళ్ళకు కూడా పేరున్న వాళ్ళే కావాలి. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో ఉన్నాడు, స్టార్ హీరోకి ఆయన మీద ఏం పాట వేసినా హిట్ అయిపోతుంది. అలాంటప్పుడు టాలెంటెడ్ చాలామంది ఉంటారు కదా, కొత్త వాళ్ళు, చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కదా అని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి ఎవరు చేసినా అది నడిచిపోతుంది. సో ఇప్పుడు కిక్ 2 ఆ సినిమాకి పనిచేశారు మీరు. కిక్ 2 వల్ల మీకు మంచి జరిగింది సరే. దాని వివరాల్లోకి వెళ్ళే ముందు ధృవ సినిమా వచ్చింది ఆ గ్యాప్లో మీకు, కిక్ 2 తర్వాత. అందులో కూడా 2 పాటలు ఉన్నాయి మీ. ఒకటి అరవింద్ స్వామి థీమ్ సాంగ్, విలన్ థీమ్ సాంగ్. అది మనకి సినిమాలో ఉంటుంది, క్యాసెట్లో ఉండదు అనుకుంటాను, సీడీలో ఉండదు. సినిమాలో కూడా ఉంటుంది, సినిమాలో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, సీడీలో ఉండదు. అది మనకి సీడీలో ఉంది. అది ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా జూక్ బాక్స్లో ఉండదు ఆ పాట. ఎందుకంటే అది ఒరిజినల్గా తమిళ్ పాట అది. ఓకే. అంటే ఈ ధృవాల్లో వాడిన పాటలు ఏంటంటే తమిళ్లో అది సినిమా రీమేక్ అయినా కూడా ఆ పాటలు యాస్టీజ్గా వాడలేదు. ఎందుకంటే సోనీ వాళ్ళు దాని వాళ్ళ హక్కులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అటుగున్స్ ఇవ్వమన్నారు వాళ్ళు. సో దట్ ఏంటంటే అన్ని పాటలు కొత్తగా చేయించారు. ఈ పాట ఒక్కటే ఏంటంటే సురేందర్ రెడ్డి గారు నాకు అదే పాట కావాలని పెట్టారు. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఆ పాటని ఈ ఆదిత్య వాళ్ళు కాకుండా సోనీ వాళ్ళే సపరేట్గా రిలీజ్ చేశారు. అది ఆ జూక్ బాక్స్లో సపరేట్ ఉంటుంది అది. ఓకే, అట్లా జరిగింది. అది కాకుండా ఇంకో సాంగ్ పరేషాన్. ఈ 2 పాటలు ఆ సినిమాలో సూపర్ సక్సెస్. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది? అంటే సురేందర్ రెడ్డితో ఆల్రెడీ పనిచేస్తున్నారు, ఆయనతో ఒక అసోసియేషన్ ఉంది, ఒక జర్నీ ఉంది. సో మీకు ఇక్కడ కొత్త రామ్ చరణ్ గారు నాకు తెలిసి ఆయన్ని కలిసింది కూడా నాకు గుర్తులేదు. ఒకసారి మేము బెంగళూరులో రిసార్ట్స్లో కంపోజ్ చేస్తున్నప్పుడు వచ్చారు, అప్పుడు చూసాం అంతే, ఆయన ఎక్కువ మాట్లాడారు ఎవరితోనే. సో దాని తర్వాత సక్సెస్ మీట్లో కలిసాము, ఆడియో ఫంక్షన్కి వచ్చాక కలవలేదు. జనరల్గా ఆయన అంటే అల్లు అర్జున్ గారు లాగా అందరితో ఆయన మిక్స్ అవ్వరు. ఓకే. అంటే ఈ మధ్య బాగా జోవెల్గా ఉంటున్నారు, కానీ కొంచెం ఇంట్రోవర్ట్గా ఉండేవాడు అప్పుడు. అంటే మాట్లాడే ఛాన్స్ రాలేదు మాకు. సో అయితే అల్లు అరవింద్ గారు మెచ్చుకున్నారు బాగా. ఓకే, చాలా బాగా చేశారండి వర్క్ అది ఇదని ఆయన అప్రిషియేట్ చేశాడు. తర్వాత మీకు బింబిసార ఛాన్స్ వచ్చింది, అది కిక్ 2 జర్నీ వల్లే వచ్చింది కదా అని నేను అనుకున్నాను. బట్ అది రియల్ కాదు. ఏంటంటే నేనేమనుకున్నానంటే, నాకు వశిష్ఠ గారు ఫోన్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ హరికృష్ణ గారు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తెలుసు.
ఆయన చెప్పి పిలిపించాడేమో నేను అనుకున్నా. సో తర్వాత వశిష్ఠ గారిని ఇట్లా అడిగాను నేను కూడా అదే థాట్లో నేను ఆడే ఫంక్షన్లో కూడా ఆయన చెప్పాను. సో వశిష్ఠ గారు చెప్పింది ఏంటంటే లేదంటే నేను సెర్చ్ చేశాను, యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎవరు ఇలాంటి పాటలు ఎవరు చేశారని. అప్పుడు మీరు చేసిన సినిమా చూపిస్తా బాగా నచ్చింది నాకు. సో ఇది మీరు కంపోజ్ చేశారని నాకు చాలామంది చెప్పారు. సో మీ ద్వారా అయితే ఈ పాట వచ్చేస్తుంది అని నేను అనుకున్నాను, అందుకని పిలిపించాను. లక్కీగా ఏంటంటే అది మాకు అనుకున్న టైంలో అయింది అని ఆయన తర్వాత చెప్పారు. అది ఎన్టీఆర్ఎస్లో చేసినందుకని నేను కూడా అనుకున్నా. ఎస్, బట్ ఎనీవే ఆ బ్యానర్లో నాకు ఒక గుర్తింపు అయితే వచ్చింది. అంటే నా ఒక పెద్ద హీరో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ టైం పడింది నాకు. సూపర్. అండ్ ఇక్కడ మీ పర్సనల్ క్వశ్చన్ ఒకటి, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి. ఓకే. వరికుప్పల యాదగిరి, బట్ మీరు పనిచేసిన అన్ని చాలా వెస్ట్రన్ టచ్ ఉండే సాంగ్స్ పనిచేశారు. బట్ వరికుప్పల యాదగిరి అనే పేరు అనగానే ఒక జానపదం పాటలు, ఇలా ఒక ఫోక్ సాంగ్స్, ఇలాంటి ఒక గుర్తింపు వస్తూ ఉంది. గతంలో కూడా మీరు చెప్పారు నాకు రావాల్సినంత పేరు రాకపోవడానికి కారణం నా పేరు కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి. నా క్వశ్చన్ ఏంటంటే, అలాంటప్పుడు మీ కెరీర్కి ఆ పేరు అడ్డుపడుతున్నప్పుడు ఎప్పుడైనా ఆ పేరు మార్చుకోవాలి అనిపించిందా? అనిపించలేదు. ఎందుకంటే సరే నాకు యాదగిరి అంటే జనరల్గా ఏంటంటే మన తెలంగాణలో కొంచెం కామెడీగా ట్రీట్ చేస్తారు. యాదగిరి అంటే గిరి 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 భువనగిరి మీ అయ్య భువనగిరి ఏదో సంథింగ్ ఏవో పాడుతుంటారు. ఇంకోటి నా పేరుని చాలా వంకర టింకరగా పిలుస్తారు అందరు. కొందరు యాదగిరి అంటారు, కొందరు యాదగిరి అంటారు, కొందరు యాది అంటారు, చాలా చాలా రకాలుగా కామెడీ చేస్తూ ఉంటారు. సో అది ప్రాబ్లం కాదు. ఇంకోటి ఒక సినిమాలో రాంగోపాలవరం సినిమాలో కూడా నాకు తెలిసి గాయం సినిమాలో అనుకుంటా ఒక కామెడియన్ కూడా యాదగిరి చాయ్ తీసుకురారా అంటారు. సరే, ఇంకా మన చాలా సినిమాల్లో నా పేరుని కామెడీగా ట్రీట్ చేస్తారు. అయితే ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే మన తెలుగు వాళ్ళకున్న పెద్ద అదొక రోగం అంటాను నేను. ఎందుకంటే మనము చదువుకునేటప్పుడు చాలా కష్టమైన పేర్లు చదువుతాం. హ్యూ ఎన్ సాంగ్ అనే పేరుని మనం చిన్నప్పుడు పలికి ఉంటాం. హ్యూ ఎన్ సాంగ్ ఆడేవాడు సైంటిస్ట్. ఎందుకంటే మనం మార్కులు రావాలి కాబట్టి గుర్తుంచుకుంటాం. జాన్ కోటన్. సో యాదగిరి అనే పేర్లో తప్పేముంది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అందులో కామెడీ ఏముంది అర్థం కాలేదు. అది ఎందుకు జానపద ఏమో అర్థం కాలేదు. యాదగిరి అంటే యాదముని, ఆయన ఒక పెద్ద ముని తపస్సు చేసి నరసింహస్వామిని యాదగిరి ఆ యాదాద్రి కొండ మీదకి రప్పించాడని, దానివల్ల అక్కడ యాదగిరి అని పేరు వచ్చింది. అంత పెద్ద ముని ఉన్నాడు దాని వెనకాల. అయితే నా పేరు నా పేరు వేదగిరి అనమాట యాక్చువల్గా చిన్నప్పుడు పెట్టి. సో నాకు చిన్నప్పుడు ఏదో ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వచ్చి యాదగిరిగుట్టకు మొక్కారు. మొక్కితే ఇవి నయం అయితే నీ పేరు పెట్టుకుంటామని అట్లా మారింది. సో నాకు పేరు వల్ల అంటే చిన్నప్పటి నుంచి అవమానాలు పడతానే ఉంటాను. నన్ను కామెడీ చేసినప్పుడల్లా కోపం వస్తుంటుంది నాకు బాగా. అంత ఏవో బయట వాళ్ళు చేసినా ఓకే. ఒకరోజు మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అన్న పోలీస్ అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే మా అన్నయ్య కూతురు తను 9th 10th తెలియదు. నేను పోగానే గిరి 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 యాదగిరి భువనగిరి అని పాడబడుతుంది. నాకు చాలా అంటే ఏడుపు వచ్చేసింది. అరే నీ అమ్మ ఏంది ఇది అని ఆ రోజు కోపంగానే వచ్చేసానంటే, నా పేరుకి ఎందుకు ఇంత ఇది చేస్తారో అర్థం కాలేదు. మా అమ్మ నాన్న ఎందుకని నా పేరు ఇలా పెట్టారని కోపం వచ్చేది బాగా. బట్ నాకేంటంటే ఒక పట్టుదల, నా పేరు ఇంత కామెడీగా ఉంది కదా, నా పేరు అంటే ఒక గొప్ప పేరులాగా నేను దీన్ని క్రియేట్ చేయాలి. ఈ యాదగిరి అంటే ఒక గొప్ప పేరు అనేది రావాలనేది నేను పేరు మార్చుకోలేను. మా అమ్మ నాన్న పెట్టారు, నేను మార్చుకోను. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది పేరు మార్చుకుంటే జాతకం మారుద్ది, అది మారుద్ది, ఇది మారుద్ది. నేను అడుగుతాను, ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలకి పేరు మార్చి పెట్టుకున్నారు, వాళ్ళకి అసలు ఫ్లాప్లే రాలేదా? సినిమాలు ఫ్లాప్ అవ్వలేదా? అట్లా ఏముండదు. నేను అవన్నీ నమ్మను. నా పేరు బాగుంటుంది యాక్చువల్గా. వరికుప్పల యాదగిరి అంటే ఒక యూనిక్ నేమ్. యాదగిరి అంటే కామెడీ ఉండొచ్చు. అయితే చిన్నప్పుడు నాకు రాసే అలవాటు ఉండేది బాగా. కథలు బాగా రాసేవాడిని. శివ సినిమా వచ్చినప్పుడు నేను 6th క్లాస్ అనమాట. నేను అంతకుముందే మా ఊళ్ళో 2 గ్యాంగులు ఉండేవి. నాదొక గ్యాంగు, ఒక ముస్లిం అబ్బాయిదో ఒక గ్యాంగు. ఆ గ్యాంగుల మధ్య ఎప్పుడు గొడవలు జరిగాయి.
గొడవలు అంటే అట్లా ఇట్లా కొట్టుకోవడం కాదు, ఇట్లా చిట్టీలు రాసి నీకు దమ్ము ఉంటే అక్కడికి రా, నీకు దమ్ము ఉంటే ఇట్లా వస్తే అట్లా కోపంగా వెళ్ళిపోవడం అలా అంటాం. అట్లా అది ఆ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని కథ రాశాను నేను. దాని తర్వాత శివ సినిమా వచ్చింది. సో శివ సినిమా చూశాక ఏంటంటే అరే సేమ్ మనం రాసినట్టే ఉంది ఈ సినిమా, అసలు మనం డైరెక్టర్ అయిపోవచ్చు అనేది ఒక థాట్ వచ్చింది అప్పుడు. అలా కథలు బాగా రాసేవాడిని నేను, లవ్ స్టోరీస్ కానీ అంటే ఈ ఒక యాక్షన్ సినిమాలు కానీ బాగా రాసేవాడిని. సో నాకు శివ సినిమా వచ్చాక రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఆయన్ని ఎప్పటికైనా కలవాలి. నేను చిన్నప్పుడు లెటర్లు రాసేవాడిని ఆయనకి. నేను నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్ చిన్నప్పుడు. శివ సినిమా చూశాక ఆయన పాటలు బుక్కులు కొని పాటలు పాడేవాడిని. దాని మీద అన్నపూర్ణ స్టూడియోస్ అని అడ్రస్ ఉండేది అనమాట. నాగార్జున గారికి లెటర్లు రాసేవాడిని, మీకు పెద్ద ఫ్యాన్ని సార్ నేను అది ఇది అని. అండ్ అందులో ఒక ఎన్వలప్లో రామ్ గోపాల్ వర్మకి లెటర్ రాసి ఈ నాగార్జున గారికి రాసిన దాంట్లో పెట్టేసి అందులో ఆయన లెటర్లో రాసేవాడిని, సార్ నాకు వర్మ గారు నాకు తెలియదు, ఆయన థాట్స్ నా థాట్స్ ఒకేలాగా ఉంటాయి, నేను ఆయన కలుస్తాను, మీరు ఈ లెటర్ ఆయనకి ఇవ్వండి అని రాసేవాడిని. చిన్నతనం లేదు, తెలియదు కదా, అన్నపూర్ణ స్టూడియో అని అడ్రస్ ఉంది, పోతాదో లేదో తెలియదు మనకు, రాసేసి పోస్ట్లో పడేసేవారు, పోయాయో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అవన్నీ ఆల్మోస్ట్ అచీవ్ చేశారు, అదే పేరుతో అచీవ్ చేశారు. సో ఆ విషయంలో నేను కూడా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఒక చిన్న చూపుని దాటి ఒక సక్సెస్ కొట్టిన ప్రతి ఒక్కరు నా దృష్టిలో విజేత లెక్కనే. సో ఆ విషయంలో చాలా హ్యాపీ నాకు కూడా. అండ్ కట్ చేస్తే ఇప్పుడు మీ జర్నీ హ్యాపీగా సాగిపోతూ ఉంది, పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. కాకపోతే మీరు ఒక గ్యాప్ తీసుకొని ఇకపై సొంతగా చేయాలని చెప్పి మీ పేరుతో మీ టైటిల్ కార్డు పడేటట్టు సొంతగా ఎదగాలని చెప్పి చాలా న్యూ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎంతవరకు వచ్చున్నాయి, మీ జర్నీ ఎలా ఉంది ఇప్పుడు? అంటే నేను అనుకున్నా ఏంటంటే ఇప్పుడు ఇట్లా పెద్ద సినిమాలకు కంపోజ్ చేస్తే మనకు ఒక రికగ్నైజ్ వచ్చి పెద్దోళ్ళు ఎవరో ఇస్తారని ఆశపడ్డాను. బట్ అది జరగట్లేదు, టైం అయిపోతుంది. ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే ఒక్కొక్కటి 1 year 2 years ఉంటాయి, మనకి ఇస్తారో లేదో తెలియదు. సురేంద్ర రెడ్డి గారు ఇస్తా అన్నారు, ఇవ్వబోయారు కానీ కాలేదు. సో ఆయన సినిమాలు కూడా ఇప్పుడు ఆయన 2-3 yearsకి ఒకసారి తీస్తారు. ఇప్పుడు హీరోలు ఒప్పుకోవాలి, యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవాలి. తర్వాత సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు డైరెక్టర్కో హీరోకో చెప్తే నేనంటూ ఇప్పుడు ఈయన లిరిక్ రైటర్ కదా అని ఒక ముద్ర ఉంది, పెద్ద స్టాంపే ఉంది. ఎందుకంటే నా పేరు వేశారు కాబట్టి. నా ఉద్దేశం ఏంటంటే సరే నేను ఈ గ్యాప్లో నేను ఏదో ఒక చిన్న సినిమా వేసి పెద్ద మ్యూజికల్ హిట్ కొడితే అప్పుడు సురేందర్ రెడ్డి గారు కూడా చెప్పడానికి ఈజీ అవుతుంది. ఈ సినిమా చేశాడు, హిట్ అయింది, మనం ఈయన పెట్టుకుందామని చెప్పడానికి ఆయనకు కూడా కొంచెం ప్లస్ అవుతుంది కదా. అట్లా నాకు ఉపయోగపడుతుందని వచ్చిన సినిమాలు చాలా కష్టపడి చేస్తున్నాను. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? నేను ఇప్పుడు మన్మయ్ అని ఒక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ, ఓకే, అండ్ బ్రహ్మాండ అని ఒక సినిమా ఇప్పుడు ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయ్యి మంచి జనాలకు బాగా వెళ్ళింది. అదేంటంటే ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ఉంటుంది సినిమా, అది చాలా బాగుంటుంది. అండ్ ఐ హేట్ మ్యారేజ్ అనే ఒక లవ్ స్టోరీ, అంటే ఇప్పుడు యూత్ జనరేషన్ లవ్ని వాళ్ళ లైఫ్ని ఎలా తీసుకుంటున్నారు, పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవట్లేదు అని ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా ఉంటుంది. అండ్ మళ్ళీ అని ఒక సినిమా, మళ్ళీ అని ఒక హారర్ బేస్డ్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఒక 5 సినిమాలు జరుగుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్గా. బ్రహ్మాండ అనే సినిమా ఇప్పుడు రిలీజ్గా ఉంది రెడీగా. సో ఇప్పుడు బాగానే ఉంది వర్క్. ఓకే సార్, మీరు ఇప్పుడు ఏదైతే మీ చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ సూపర్ సక్సెస్ అయ్యి మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాక మరోసారి మనం మళ్ళీ ఇలాగే కలుసుకొని మరో మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. తప్పకుండా, థ్యాంక్ యూ.